అందరికీ నమస్కారం అండి. ఈ కాలంలో బంధువులకి ఒకరంటే ఒకరికి ప్రేమలు చాలా తగ్గిపోయాయి. ఇంతకుముందు కాలంలాగా ఎక్కువ కుటుంబాలు కలుసుకోవట్లేదు. అప్పటి కాలంలో కలుసుకునేవారు, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒకరింటికి ఒకరు వెళ్ళి 4 రోజులు 10 రోజులు సెలవులు వస్తే కనుక అలా ఉండేవారు. కానీ ఇప్పుడున్న కాలంలో ఎవరి సంసారాలు వాళ్ళవి, ఎవరి లైఫ్లు వాళ్ళవని అన్నట్టు ఎక్కువ మాట్లాడుకోవడాలు కూడా తగ్గిపోయి, అలాగే ఎవరిళ్ళకి ఒకళ్ళు వెళ్ళాలన్నా కూడా చెప్పి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు చెప్పకుండా వెళ్ళేవారు. ఎప్పుడైనా పనులున్నా ఏదైనా ఉన్నా సరదాగా 4 రోజులు ఉండాలంటే చెప్పకుండానే వెళ్ళి ఉండేవాళ్ళు పిల్లలతోటి, ఫ్యామిలీలతోటి. కానీ ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నామని అంటే చెప్పి రావాల్సిన పరిస్థితి. వాళ్ళు ఖాళీగా ఉన్నారా, బిజీగా ఉన్నారా, ఊళ్ళో ఉన్నారా, అసలు రమ్మంటారా వద్దా అని అడిగి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయిందని అనే విషయం అయితే తెలుసుకుందాం. చాలామంది ఇంతకుముందు కాలంలో పిల్లల్ని చదివించాలి అని అంటే విలేజెస్లో ఉన్నప్పుడు అక్కడ పెద్దగా స్కూల్స్ అవి చిన్నగా ఉండి ఒక 5th క్లాస్ వరకే, ఒక 10th క్లాస్ వరకే, హై స్కూల్ వరకే అక్కడ చదువులు బాగుండేవి. ఇంకా వాళ్ళ దగ్గర హై స్కూల్ కూడా లేని వాళ్ళు ఏం చేసేవారంటే దూరంగా ఉన్న స్కూల్లో వాళ్ళ బంధువులు అంటే పెద్దమ్మ పిల్లలో, లేకపోతే మావయ్యలో, లేకపోతే పిన్నమ్మలో, ఎవరో ఒకరు బాబాయ్ పిల్లలు, ఇలాగ ఎవరో ఒకరు ఉండేవారు, మేనత్తలు. ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టి అక్కడి నుండి వాళ్ళ ఇంట్లో ఉండి చదివించేవారు. పిల్లలు అక్కడి నుండి వెళ్ళి చదువుకునేవారు. మా తమ్ముడు పిల్లలు, లేకపోతే మా అక్క కొడుకు, లేకపోతే మా మావయ్య కొడుకు అని చక్కగా పిల్లల్ని ప్రేమగా దగ్గర తీసుకుని వాళ్ళ పిల్లలతో పాటు సమానంగా వీళ్ళని కూడా స్కూల్కి పంపించి చదివించేవారు. ఎక్కడ ఎక్కువగా హాస్టల్స్ ఉండేవి కావు. ఒకవేళ ఉన్నా ఎవరు వేసేవారు కాదు, చాలా తక్కువ ఉన్నాయి. కానీ గురుకుల హాస్టల్స్ అలాంటివి ఉన్నాయి, కానీ చాలా తక్కువగా ఉండేవారు. ఎక్కువ శాతం బంధువుల ఇళ్ళల్లోనే పిల్లల్ని పెట్టి చదివించుకునేవారు. కానీ ఇప్పుడు కాలక్రమేణా ఏమైంది అని అంటే ఒకరికి మధ్యన ఒకరికి సంబంధాలు పెద్దగా ఉండట్లేదు. ఎందుకు అని అంటే డబ్బు, మెయిన్ డబ్బే. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారు అని అంటే 2 రోజులు ఇంతకుముందు ప్రేమలుగా చూసుకునేవారు, ఉండమని బలవంతాలు పెట్టి మరి ఉంచుకునేవారు. కానీ ఇప్పుడు రోజులు వీళ్ళు ఎవరన్నా ఇంటికి వచ్చారు అని అంటే పిల్లలతోటి వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూసుకునే పరిస్థితి. ఎందుకు అని అంటే ప్రతిదీ కొనుక్కోవాల్సిన పరిస్థితి. కరివేపాకు దగ్గర నుంచి కొనుక్కోవాలి. ఒక మనిషి వచ్చి భోజనం పెట్టాలి అని అంటే అక్కడ ప్రతిదీ లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఏది కొనుక్కోవాలన్నా కూడా మనం రూపాయి లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే ఇద్దరు సంపాదిస్తే కానీ సరిపోని పరిస్థితి. అలాగే సిటీస్లో ఉంటాము, అద్దెళ్ళల్లో ఉంటాము, చిన్న ఇరుకిళ్ళు. ఇంతకుముందు కాలంలో ఉన్నప్పుడైతే ఎవరి దొడ్లన్నా ఏదన్నా పండింది అని అనుకోండి, ఒక ఆనపకాయలో, దోసకాయలో, లేకపోతే పొట్లకాయలో, కరివేపాకు ఏదన్నా పండితే ఇంతంత పట్టుకొని ఫ్రీగా ఇచ్చేసేవారు. ఎవరు అమ్ముకునేవారు కాదు, వాడుకోండి ఇచ్చేవారు. వాటితోటి ఎంతమంది వచ్చినా ఏ పచ్చళ్ళు అవి ఇవి ఉండేవి, వేసి పెట్టేసేవారు, అలాగే సర్దుకుని తినేసేవారు. అప్పుడు ఇంత ఖర్చులు ఉండేవి కాదు. ఎందుకంటే పిల్లల చదువులు కూడా అలాగే ఇప్పుడు కాస్ట్లీ చదువులు అయిపోయాయి. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదివేవారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూళ్ళు కూడా తగ్గిచ్చేసి ఉన్నాయి, కానీ ఎవరు కూడా కార్పొరేట్ స్కూల్లోనే పిల్లల్ని పంపిస్తున్నారు. అంటే చదువు బాగుండాలని, పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఇటువైపే పంపిస్తున్నారు. డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, పిల్లల లైఫ్ బాగుంటుంది ముందు అన్న ఉద్దేశంతో ప్రతిదానికి డబ్బుకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. మరి వాళ్ళని చదివించాలంటే ఇద్దరు సంపాదించుకోవాలంటే ఇంకా బిజీ లైఫ్. ఎవరు మన ఇంటికి, మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళడానికి లేదు, ఒకళ్ళు వచ్చి మన ఇంటికి రావడానికి లేదు. అలాగే ఒకవేళ ఎవరన్నా మన అక్క చెల్లెల్లో లేకపోతే అన్నయ్య పిల్లలు ఎవరో ఒకరు వచ్చారే అనుకుందామండి, మెయిన్ ఏంటి చెప్పనండి, ఈ పిల్లలకు కోపాలు వచ్చేస్తూ ఉంటాయి. పిల్లలు ఇంట్లోని ఫ్రీగా ఉండలేరు. పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఒక మనిషి ఇంట్లో ఉన్నట్టు ఈ ఇరుగు గదుల్లో వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని పైకి ప్రేమగానే మాట్లాడుతూ ఉంటారు, కానీ ఎప్పుడు వెళ్ళిపోతారా అని మనసులో అనుకుంటూ ఉంటారు. పిల్లలు అమ్మల దగ్గరికి వచ్చారు, అమ్మ వీళ్ళు ఇంకెప్పుడు వెళ్ళిపోతారమ్మా, చాలా ఇదిగా ఉందమ్మా, చాలా ఇరిటేట్గా ఉందమ్మా, నావన్నీ వస్తువులు వాడేసుకుంటున్నారమ్మా, లేకపోతే అవన్నీ తీసి చేసేస్తున్నారమ్మా నావన్నీను అని పిల్లలు తల్లుల దగ్గరికి వచ్చి కంప్లైంట్లు అడుగుతూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని. ఎందుకంటే పిల్లలు అడ్జస్ట్ అవ్వలేరు, వాళ్ళకి సపరేట్గా ఉండాలన్నీ, ఒక్కరే ఒంటరిగా ఉండడం అలవాటు అయిపోయింది. ఇంకొక వేరే పిల్లలు వచ్చి ఇక్కడ ఉన్నారు అని అంటే వాళ్ళకి అంత సరిగ్గా ఉండలేరు. బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు, చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయి ప్రేమగా ఉన్న వాళ్ళు అయితే అడ్జస్ట్ అవుతున్నారు. కానీ ఈ రోజుల్లో సాధ్యమైనంత వరకు కూడా పిల్లలు అడ్జస్ట్ అవ్వట్లేదు. బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చారంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని అనే పరిస్థితి వచ్చింది. అలాగే చాలామంది ఇప్పుడు కూడా ఏదైనా పని ఉండి, ఒకవేళ నిజంగా వాళ్ళు సిటీస్లో ఉన్న వాళ్ళ ఇంటికి ఏ పని మీద వచ్చారు అనుకోండి, వాళ్ళు ఆ పని చూసుకోవాలంటే వీళ్ళు ఇక్కడ ఇంట్లో సెలవు పెట్టి ఉండాలి, వాళ్ళ కోసం వీళ్ళు సెలవు పెట్టుకుని ఉండాలి. కుదురుతుందా? కుదరదు. లేదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు అనుకోండి అడ్రస్లు, మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ దింపి రావాలి, వాళ్ళ పనులు చూడాలి. అంటే ఎలా అయినా ఒక రోజు 2 రోజులు వాళ్ళ పనుల కోసం తిరగాలి. ఇక్కడ మరి ఉద్యోగాలు అన్నీ చూసుకోవాలి కదా, అలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. కాకపోతే అందరూ అర్థం చేసుకోకుండా, అదిగో 2 రోజులు ఇంటికి రమ్మని పిలవలేదు, 2 రోజులు మా పిల్లలు ఉంటానంటే ఉంచుకోలేదు,
వెళ్ళిపోతుంటే ఉండమని బలవంతం చేయలేదు అని మనం మనసులో అనుకుంటూ ఉంటాం. కానీ ఎదుటి వాళ్ళ ఇబ్బందులు కూడా మనం అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పిల్లలు వేరే దేశాల్లో చదువుకుంటున్నారు, అమెరికాలో అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా అన్నయ్య కొడుకున్నాడు, లేకపోతే మా అక్క కొడుకున్నాడు, మా మేనమామ కొడుకున్నాడు, వాళ్ళు ఉన్నారు, జత ఉన్నారులే పిల్లలకి, వీళ్ళని కొంచెం చూసుకుంటూ ఉంటారు, భయం లేదని చాలామంది పిల్లలు బంధువులు ఉన్న చోటకి పంపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందని అంటే వీళ్ళుండే ఏరియా ఒకటవుతుంది, వాళ్ళుండే ప్లేస్ ఒకటవుతుంది. ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఒక 10 రోజులు, వారం రోజులు, ఎన్ని రోజులు ఉంటారు. వీళ్ళు ఇవన్నీ కాలేజీ పనులు, ఇవన్నీ రూమ్ చూసుకోవడం, ఇవన్నీ చూసుకునేసరికి వారం రోజులు సరిపోతుంది. తర్వాత వచ్చి ఇంకా వీళ్ళ సంసారం వీళ్ళది, వీళ్ళ పొయ్యి వీళ్ళది అన్నట్టు బ్యాచిలర్ రూమ్లో ఒక 4-5 కలిసి ఉండాల్సిన పరిస్థితి. వాళ్ళు పిలుద్దామన్నా వీళ్ళు వెళ్ళలేరు, అక్కడంతా వాళ్ళు ఏదో వేరే చోట ఉంటారు. ఒకవేళ వీళ్ళు వెళ్దానా వాళ్ళు బిజీ లైఫ్, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఇంత దూరం కష్టపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. అక్కడ ప్రతిదీ రూపాయి లెక్క పెట్టుకోవాల్సిందే. అనుకుంటూ ఉంటాం మా బంధువులు ఉన్నారు, ఎవరో పిలవలేదు, ఉన్నాడు ఏనాడు ఇంటికి రమ్మని పిలవడం, పూట భోజనం పెట్టడు, సరిగ్గా మాట్లాడరు, పేరుకి బంధువులు ఉన్నారని ఒక ధైర్యంగా చెప్పుకోవడానికి మాత్రమే అని ఇక్కడ తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు, ఏం మాట్లాడరు చేయరని. నిజం చెప్తున్నానండి, బంధువుల కంటే కూడా ఫ్రెండ్స్ అనే మేలు అనుకోవాలి. మన పక్కన ఉన్న ఫ్రెండే మనకు ముఖ్యం. ఎందుకు అనంటే ఇక్కడ ఏం జరిగినా, ఏం తిన్నామా, ఏమున్నామా, లేవలేకపోయినా ముందు పక్కనున్న ఫ్రెండే చూస్తాడు తప్ప ఎక్కడో ఉన్న బంధువులు వాళ్ళు వచ్చి మనల్ని చూసి పట్టించుకునే అంత టైము వాళ్ళకు ఉండదు, అంత ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు చూపించరు. వాళ్ళ పనులే వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి వాళ్ళు చూడలేదు అని అనేసి మనం బాధపడడం కూడా అంత కరెక్ట్ కాదు. కానీ ఎవరి మీద అలా అని బంధువులు ఉన్నారని ఆధారపడి మాత్రం వెళ్ళకూడదు. మన ఆలోచనతో ముందు మనం ఒక ధైర్యంగా ఆలోచించుకుని వెళ్ళాలి తప్ప, ఇండిపెండెంట్గా మనంతటి మనం ఉండగలము అని అన్న ఆలోచనతో మనం వెళ్ళాలి తప్ప ఎవరో ఉన్నారు మనకి ఏదో చేసేస్తారని ఆశ పెట్టుకుని అయితే మాత్రం వెళ్ళకూడదు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దూర ప్రాంతాల్లో ఉంటారు, చుట్టాలు ఉన్నారు, చూసేస్తారు, పిలిచేస్తారు, పెట్టేస్తారు. ఎవ్వరు పెట్టరండి. ఎవరి దారి వాళ్ళదే, ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి రూపాయి వాళ్ళదే. ప్రతి ఒక్కళ్ళు ఆ రూపాయి సంపాదించుకోవడానికి అంత దూరాలు వెళ్ళారు. వాళ్ళు చూడలేదు, ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, మా అబ్బాయి అక్కడ చదువుకున్నాడు, బ్యాచిలర్ రూమ్లో ఫుడ్ కుదరట్లేదు, బయట వండుకుని తింటున్నారు, వాళ్ళకి దొరకట్లేదు అని చాలామంది పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. వాళ్ళు పిలవరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళది, వీళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది తప్ప 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అంతే. ఇంకంతకంటే ఎక్కువ అనేసరికి వాళ్ళ మెంటాలిటీ మారిపోతుంది. వీడు ఎప్పుడు వెళ్తాడా అని చూసుకుంటూ ఉంటారు. లేదంటే వాళ్ళే చెప్పేస్తారు, ఇక్కడ ఇన్ని రోజులు మా ఇంట్లో ఉంటే రెంట్గా ఇంటి ఓనర్ ఊరుకోవడం చెప్పేస్తారు, లేదంటే నాకు వర్క్ ఉంది నేను చేసుకోవాలి, నేను బిజీగా ఉంటానని చెప్పేస్తారు. ఏవో కారణాలు చెప్పేస్తూ ఉంటారు. అంత పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. వాళ్ళు మళ్ళీ ఇండైరెక్ట్లో మనకి వెళ్ళిపోండి అని చెప్పే వరకు కూడా మనం ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. మనం అన్నిటికీ ప్రిపేర్ అయ్యే మనం వెళ్ళాలి. ఒంటరిగా ఉండాలి, ఫ్రెండ్స్తో కలిసి ఉండాలి అన్న ఆలోచనతోనే మనం వెళ్ళాలి తప్ప వాళ్ళు చూసేస్తారని మాత్రం ఆశలు పెట్టుకోవద్దు. అలాగే ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా బాధపడాల్సిన పని లేదు, వాళ్ళు చూడలేదని. ఎందుకంటే ఆ ప్లేస్లో మనం ఉన్నా అంతే. మన ఇంటికి వేరే వాళ్ళు ఎవరన్నా వస్తున్నారంటే మనం కూడా ఒక 2-3 రోజులు బాగానే ఉంటాం, తర్వాత నుంచి ఇబ్బందికరంగా అయిపోతూ ఉంటుంది మన ఇంట్లో కూడా. 20 సంవత్సరాల కిందట ఉన్న కాలం ఇప్పుడు ఎక్కడుందండి? ఎక్కడా లేదు. అందుకే ఇప్పుడు ఎన్ని హాస్టల్స్ ఎందుకు వచ్చాయండి? ఎందుకంటే బంధువుల ఇళ్ళ దగ్గర ఎవరి పిల్లల్ని పెట్టట్లేదు, వాళ్ళు చూసుకోరు. ఇలాగే ఉంటాయి, గొడవలు వస్తాయి. ఏదో ఒకటో 4 రోజులు ఉన్నాక వాళ్ళు సరిగ్గా ఫుడ్ పెట్టలేదనో, లేకపోతే వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకున్నారు, మా పిల్లల్ని బాగా చూసుకోలేదని ఇలాంటివన్నీ వస్తుంటే పడుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. కాలం మారిపోయింది. కాబట్టి మనం కూడా అర్థం చేసుకొని అన్నిటికీ ప్రిపేర్ అయ్యే, ఎంత దూరమైన పిల్లల్ని పంపించడానికి సిద్ధం అవ్వండి తప్ప బంధువులు చూసేస్తారు, అక్కడ మా చుట్టాలు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, చూసేస్తారని ఆఖరికి సొంత అక్క చెల్లెళ్ళు అయినా కూడా వాళ్ళు చూస్తారని ఆశ పెట్టుకోకూడదు ఈ రోజుల్లో. అది మైండ్లో పెట్టుకొని అన్నిటికీ మీరు ఇష్టమయ్యే మీరు వెళ్ళే విధంగా ఉండాలి తప్ప ఎవరి మీద ఆశలు పెట్టుకోకూడదు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.